ప్రార్థించుకున్నాం. సర్వోన్నతుడా, మహిమాన్వితుడా, ఈ సూర్యోదయమున తండ్రి, నా ప్రభువా, అస్వస్థత నుండి స్వస్థత, హీలింగ్ ఇన్ సిక్నెస్ అనే అంశం మీద నా తండ్రి ఈ దినమున నీ దాసుడని నేను ఈ దినమున మాట్లాడుచుండగా నా స్వరం నీవై, నా తలంపులు నీవై, నా ఆలోచనలన్నీ నీవై, నా శరీరం నా మనసులను ప్రవేశించి చక్కటి మర్మములతో మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బ్రతిమలాడి వేడుకొంచుంటున్నాను తండ్రి. ఆమేన్. ముందుగా పాట పాడుకుందాం. (474) యేసుని కొరకై ఇలా జీవించేదా. యేసుని కొరకై ఇలా జీవించేదా, బాసురముగనే నన్ను దినము. యేసుని కొరకై ఇలా జీవించేదా, బాసురముగనే నన్ను దినము. దోషములన్నీయు బాపెను మోక్ష నివాసమున ప్రభు చేర్చునుగా. యేసుని కొరకై ఇలా జీవించేద, బాసురముగనే నన్ను దినము. నాశనకరమగు గుంటల నుండి, మోసకరంబగు యూబి నుండి, నాశనకరమగు గుంటల నుండి, మోసకరంబగు యూబి నుండి, నా సచనిలపై కేతెను నన్ను పిశాచి పదంబున తొలగించెన్. యేసుని కొరకై ఇలా జీవించెద, బాసురముగనే నన్ను దినము. పలు విధముల పాపంబును చేసితి, వల్లదని త్రోసితి వాక్యమును. పలు విధముల పాపంబును చేసితి, వల్లదని త్రోసితి వాక్యమును. కలుషము బాపెను, కరుణను పిలిచెను, సిలువలో నన్ను కార్షించెను. యేసుని కొరకై ఇలా జీవించెద, బాసురముగనే నన్ను దినము. అలయక సొలయక సాగి పోదును, వెలయగ నా ప్రభు మార్గములను. కలిగెను నెమ్మది కలువరి గిరిలో, విలువగు రక్తము చిందించిన ప్రభు. యేసుని కొరకై ఇలా జీవించెద, బాసురముగనే నన్ను దినము. శోధన బాధలు శ్రమలిల కలిగిన, ఆదుకును నా ప్రభువనిశం.
వ్యాధులు లేములు మరణము వాచిన్ నాదుడే నాని రీక్షణగం యేసుని కొరకై ఇలా జీవించద బాసుర ముగనే నన్ను దినము బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు గుప్తమయున్నవి ప్రభునందు అద్భుతముగా ప్రభు వాణియునొసగి దేతును నా బ్రతుకంతటిని యేసుని కొరకై ఇలా జీవించద బాసుర ముగనే నన్ను దినము అర్పించెను తన ప్రాణము నాకై రక్షించెను నా ప్రియ ప్రభువు అర్పింతును నా యావ జీవం రక్షకుడేసుని సేవింప యేసుని కొరకై ఇలా జీవించద్ బాసుర ముగనే నన్ను దినము ప్రభునందానందింతును నిరతం ప్రార్థన విజ్ఞాపనములతో విబుడే తీచును ఇలా నా చింతలు అభయముతో స్తుతి ఇంతు ప్రభు యేసుని కొరకై ఇలా జీవించెద బాసుర ముగనే నన్ను దినము యౌవన జనమాయిది సమయం యేసుని చాటను రండి పావన నామము పరిశుద్ధ నామం జీవపు మార్గము ప్రచురింపం యేసుని కొరకై ఇలా జీవించెద బాసుర ముగనే నన్ను దినము హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం. ఈ హీలింగ్ అండ్ సిక్నెస్ని బట్టి ఇది మనం కొన్ని అంశాలు మాట్లాడుకుందాం. నిర్గమకాండం 4వ అధ్యాయము 10 నుంచి 17 వరకు మాట్లాడుకుందాం, చదువుకుందాం. అప్పుడు మోషే, ప్రభువా, ఎంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పని కాను. నేను నోటి మాంద్యం గల నాలుక మాంద్యం గలవాడనని యెహోవాతో చెప్పగా, యెహోవా మానవునకు నోరిచ్చిన వాడెవడు? మూగవాణిని కానీ, చెవిటివాణిని కానీ, దృష్టిగల వాణిని కానీ, గ్రుడ్డివాణిని కానీ పుట్టించిన వాడెవడు? యెహోవానైన నేనే కదా. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడైండి నీవు ఏమి పలుకోవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పాను. అందుకతడు, అయ్యో ప్రభువా, నీవు పంపదలిచిన వానిని పంపమనగా ఆయన మోషే మీద కోపపడి, లేవీయుడగుని అన్నయ్యన అహరోను లేడా? అతడు బాగా మాట్లాడగలడని నేను ఎరుగుదును. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడు. అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును. నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలెను. నేను నీ నోటికి అతని నోటికి నీ తోడైండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించేదను.
అతడే నీకు బదులు జనులతో మాట్లాడును, అతడే నీకు నోరుగా ఉండును, నీవు అతనికి దేవుడుగా ఉందువు. ఈ కర్రను చేత పట్టుకొని దానితో ఆ సూచక్రియలు చేయవలనని చెప్పాను. ఈ మట్టుకు మొదటి పాఠము సరైనది. ఇతను మన దేవుడు మనందరికీ చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే హీలింగ్ ఇన్ సిక్నెస్, ఈ యొక్క అస్వస్థత నుండి స్వస్థత. ఇంత మంచిగా వాక్యములో వెల్లడి చేస్తుంటున్నాడు. ఇక్కడ ఒక మాట అంటున్నాడు 11వ వచనంలో, యెహోవా మానవునికి నోరిచ్చిన వాడెవడు? మూగవాణిని కానీ, చెవిటివాణిని కానీ, దృష్టిగల వాణిని కానీ, గుడ్డివాణిని కానీ పుట్టించిన వాడెవడు? యెహోవానైన నేనే కదా. అంటే ఇవన్నీ ఆయన ఆధీనములో ఉన్నాయని మనం గ్రహించబద్ధులమంటున్నాం. ఏ కారణం చేతనంటే మూగవాణ్ణి కానీ, మానవునికి ముందుగా నోరిచ్చినటువంటి వాడెవడు? మూగవాణ్ణి కానీ, చెవిటివాణిని కానీ, దృష్టి గలవాణ్ణి కానీ, గుడ్డివాణ్ణే కానీ. అంటే ఈ రీతిగా ఈ సిక్నెస్లో వెళ్తున్నటువంటి మానవునికి తను అన్నీ ఉంటున్నాడని చెప్పి ఈ దినమున మనకు హెచ్చరిక చేస్తుంటున్నారు. మనము గ్రహించబద్ధులమంటున్నామా? ఒకమారు ఒక తండ్రి కుమారునికి పని చెప్తే, డాడీ నాకు ఆ పని రాదు, ఆ మాటలు మాట్లాడడం రాదు అని సులువుగా తేట తెల్లగా పని చేయవద్దని చెప్పి, చేయకూడదని చెప్పి తలంచుతుంటాడో తెలియదు. కానీ అతనికి తెలిసినా నాకు తెలియదు, ఒకవేళ చేయడానికి వచ్చినా నాకు చేయడం రాదు అని చెప్పి ఇది ఒక ఆనవాయితీ యొక్క ఏ కారణం చేతనంటే ప్రతి తండ్రి ప్రతి తల్లి వారి పిల్లలను ప్రేమగా చూడడము అది సర్వసాధారణం. అయితే ఆ ప్రేమ మంచిదే, కానీ మరి అంత ఇదిగా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క తల్లి తండ్రి ఈ భూమి మీద ఎంతకాలం ఉంటారు? దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్ని బట్టి ఆ ఆయుష్ని సంపూర్తి చేసుకుని లోకయాత్ర ముగించవలసి ఉంటున్నది. కొంతకాలానికి ఆ పిల్లల జీవితయాత్ర ఆరంభమవుతుంది. వాళ్ళ జీవితయాత్ర ఆరంభమైనప్పుడు వారు చదువుకోవడానికి లేదా పనులు చేయడానికి నేర్చుకోకపోతే తల్లిదండ్రి బ్రతుకున్నాగానే తిరిగి వాళ్ళు బ్రతకడం ఈ భూమి మీద చాలా కష్టం. ఆ రీతిగా దేవుడు తను నేర్పించడానికి, వివరణ చేయడానికి, తన సేవ చేయడానికి, తన బోధ చేయడానికి మోషేని పిలిచినట్టుగా మనం చూడగలుగుతున్నాం. పిలిచినప్పుడు ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే, ప్రభువా నువ్వు పంపదలిసినటువంటి వాడిని పంపించు, నా వల్ల కాదు, నాకు రాదు, నేను నోటి మాంద్యం కలవాడను, నాకు మాటలు రావు, నేను మాట్లాడలేనని చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటున్నాడు. అలా తప్పించుకుంటే పని చేయడము తెలియదు, లేదా బ్రతకడం తెలియదు. తెలివి జ్ఞానము ఈ లోకములో బ్రతకాలంటే చదువులు అవసరము, చేతి నిండా పని అవసరం, పని చేయడం అవసరం. పని చేయడం నేర్చుకోవాలి, చదవడం నేర్చుకోవాలి, రాయడం నేర్చుకోవాలి, ప్రతి ఇది కలిగి ఉండాలి. ఇప్పుడు నేర్పిస్తా అన్నప్పుడు, చదివిస్తా అన్నప్పుడు, పని చూపిస్తా అన్నప్పుడు, పని కల్పిస్తా అన్నప్పుడు, పిలిచినప్పుడు దేవుడు పిలిచినప్పుడు రాకపోవడం పొరపాటు. ఈ దినమున మనం కూడా దేవుడు నిన్ను నన్ను యొక్క పిలుస్తున్నాడేమో. ఏ విధమైనటువంటి ఈ యొక్క పద్ధతుల్లో మనం వెళ్తున్నా, అనారోగ్య పద్ధతులు వెళ్తుంటున్నామా, ఆర్థిక సమస్యలతో వెళ్తుంటున్నామా, లేదా ఇంకా ఏ విధమైన సమస్యలతో వెళ్తుంటున్నాం? ఆ సమస్యల నుండి విడుదల కలగ చేయడానికి ఈ యొక్క సిక్నెస్ నుంచి ఆ యొక్క మనకి విడుదల ప్రకటించడానికి ఇదన మన ముందు మాట్లాడుతుంటున్నాడు. నీవు నేను మనమందరం కలిసి ఈ లోకంలో ఉన్న జన సమూహం అంతా కలిసి ఒకవేళ ఇలాంటి వ్యవస్థలో ఉంటే, సిక్నెస్లో ఉంటే, అవస్థలో ఉంటే, అస్వస్థతలో ఉంటే వాటి నుంచి విడుదల ప్రకటించడానికి ఈ దినమున ఒక నాయకుడిని ఏర్పాటు చేయడానికి పిలుస్తుంటున్నాడు. ఆ నాయకుడు నీవే అయితే, నిన్నే పిలుస్తుంటే, ఏ రీతిగా నా ప్రజలు వ్యాధి బాధలతో బాధపడుతూ ఉంటారు, పేదరికంతో మగ్గుతూ ఉంటారు, వారిని వ్యాధుల నుండి విడిపించే విధానంగా వారికి వాక్యం చెప్పాలి, బోధించాలి, వాళ్ళకి బుద్ధి జ్ఞానం నేర్పించాలి అని చెప్పి నాకు బదులుగా నీవు నిలబడని చెప్పి ఇక్కడ ప్రధాన యాజకుడైనటువంటి లేదా యాజకుడైనటువంటి
ఇక మోషేను పిలిచినప్పుడు ఆయన ఆ మాటను రిజెక్ట్ చేసినట్టుగా మనం చూడగలం. ఈ రీతిగా మనం కూడా అలా రిజెక్ట్ చేస్తే, మన జన్మనిచ్చిన తల్లిదండ్రికి ఇలా రిజెక్ట్ చేస్తే, నాయన రేపటి దినమున నీవు బ్రతకడానికి, అనారోగ్యం నుంచి తప్పించుకోవడానికి, లేదా బ్రతుకు తెరువు లేక భూమి మీద బ్రతకడానికి మీరు ఎలా అని చెప్పి ఒక తల్లి తండ్రి పిల్లలకు బోధిస్తున్నప్పుడు ఆ తల్లిదండ్రి మాట వినాలి. తల్లిదండ్రి దేవుని మాట విన్నప్పుడు ఆ జీవితం దేవుడిచ్చినటువంటి ఆయుష్ని సంపూర్తి చేసుకుని ఈ యొక్క యాత్ర చక్కగా సాగించగలమనేటువంటిది ఇది మనం గ్రహించబద్ధులమైంటున్నాం. కొంచెం ముందుకు వెళ్తే ఆదికాండం 18వ అధ్యాయంలో 14 వచనంలో ఏమంటున్నానంటే, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలిగనను. సంతాన ఉత్పత్తి కలగడానికి కూడా ఆయన వెల్లడి చేస్తుంటున్నాడు. మీదటికి నీ దగ్గరికి వచ్చేదను. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? నిజమే, మనం నమ్మలేక ఉంటున్నాం. ఎవరో చెప్పినట్టు సాటి వాళ్ళు, ఎదుటి వాళ్ళు, పక్క వాళ్ళు చెప్పినట్టు మాట వింటున్నాము. కానీ ఆత్మ అయిన దేవుడు, తండ్రి అయిన దేవుడు చెప్పేటటువంటి మాట ఏమంటున్నాడంటే, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఆయనకు, నీ దేవదేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని చెప్పి నన్ను అడుగుతుంటున్నాడు. కనుక మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమున ఎదురు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగునని. అంటే ఇలాంటి ఆశీర్వాదం సంతాన ఉత్పత్తి కలగ చేస్తా అంటున్నాడు. వారికి సంతానం లేదా అబ్రహాముకు శారమ్మకు సంతానం లేనప్పుడు దేవుడు దరిదాపులకు వారి సమీపమున దిగి వచ్చి, వీలైతే వారి దగ్గరికి, దేవుని దగ్గరికి వెళ్ళలేదు కానీ దేవుడే వారి దగ్గరికి వచ్చి ఒక వాగ్దానం చేస్తుంటున్నాడు. మీదటికి మీకు సంతానం కలుగుతుందని చెప్పి భార్య భర్తలను బ్లెస్ చేస్తుంటున్నాడు. ఇలాంటి దేవుడు నీ దగ్గరికి, నా దగ్గరికి వస్తే మనం ఏ రీతిగా ఆయనను రిసీవ్ చేసుకుంటున్నాం, ఎలా మాట్లాడుతున్నాం? నిజమే ప్రభువా, నేను సంతానం లేని దానంగా ఉంటున్నాను, సంతానం లేని వాడిని ఉంటున్నాను, గుడ్రాలుగా ఉంటున్నాను, పిల్లల్ని కనని వాణిగా ఉంటున్నాను, కనని దానిగా ఉంటున్నాను అని చెప్పి ఎప్పుడైనా నువ్వు బాధపడి దేవుని ముందు తల వంచి దేవుడు నీతోని మాట్లాడినప్పుడు, స్వప్నములు కానీ లేక ఆలోచనలు కానీ తలంపుల్లో కానీ ఆయన నీతో మాట్లాడినప్పుడు ఎలాంటి నీవు సరెండర్ అయిపోయినట్టుగా ఉంటున్నావు మనం గ్రహించబద్ధులమైంటున్నాం. ఈ యొక్క దైవ సన్నిధి సంగమా, లేదా దైవ సన్నిధి యొక్క ప్రపంచమా, దైవ సన్నిధి వాక్య వింటున్నటువంటి యొక్క సంఘస్థులారా లేదా ప్రజలారా, ఇది మనం గ్రహించబద్ధలమైంటున్నాం. ఈ దినమున నీ సమీపమునకు, ఈ సూర్యోదయమున లేక రాత్రికాలమున, రాత్రి జామమున సమీపమున నీకు స్వప్నములో ఆయన వచ్చి నీతో మాట్లాడినప్పుడు నీకు విడుదలనిస్తాను, వ్యాధి నుంచి విడుదలనిస్తాను, లేదా నువ్వు చదువు లేకుండా ఉంటే జ్ఞానం ఇస్తాను చదువుకోవడానికి, అనారోగ్యంతో వెళ్తుంటే ఆరోగ్యం ఇస్తాను, ఆర్థిక సమస్యలు ఉంటే నీ ఆర్థిక సమస్యల నుండి విడుదల చేస్తాను, సంతానహీనురాలు అయితే సంతానం ఇస్తాను అని చెప్పి స్వప్నములు కానీ, దర్శనములు కానీ, ఆలోచనలు కానీ, తలంపుల్లో కానీ నీతోని ఆయన మాట్లాడినట్టు నీకు ఈ దినమున కనిపించినట్లయితే, ఈ దినమున ఈ యొక్క వాక్యాన్ని నీవు ఆధారం చేసుకొని, నీకు అన్వయించుకొని నీ జీవితానికి ఆధారం చేసుకున్నట్టుగా మనం గమనించగలం. కొంచెం ముందుకు వెళ్దాం. కీర్తన భాగము 103. నూట 1 నుండి ఒకటి నుంచి చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఈ ప్రాణమునకు ఒక ఆలోచన ఉన్నది, నీకు ఒక ఆలోచన ఉన్నది. మనలోని ప్రాణమే ఆలోచన చేస్తున్నప్పుడు ఈ దినమున నీవు నేనేమో ఆలోచన చేస్తున్నాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములకు నీకు కిరీటముగా ఉంచుచున్నాడు,
పక్షిరాజు యవనం వలెని యవనమును కొత్తదగుచుంటున్నట్లు మేలుతో నీ హృదయం తృప్తిపరచుచున్నాడు. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడి వారందరికీ న్యాయం తీర్చును. ఆయన మోషేకు తన మార్గంలో తెలియజేసెను. ఇజ్రాయేలు వంశస్థులను తన క్రియలను కనపరచెను. యెహోవా దయాదక్షిణము గల పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యం కోపించువాడు కాడు. మన పాపమును బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములు బట్టి మనకు ప్రతిఫలము ఇయ్యలేదు. ఆయన ఎల్లప్పుడూ నీతో నాతో వ్యాజ్యమాడనంటున్నాడు. మానవుడు అనేకమైనటువంటి పాపంతో వెళ్తుంటున్నట్టు మనం గమనించగలం. పాపం ఎలాంటిదంటే మాట వినకపోవడం పాపం. ఆయన ఈ దినమున నీ ముందరికి వచ్చి వాక్యానుసారంగా నీతో బోధిస్తున్నప్పుడు, నీకు చెప్తున్నప్పుడు ఆయన మాట వినకపోవడం, ఆయన వాక్యం వినకపోవడమే ఒక పాపం. కనుక ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యం కోపించువాడు కాడు. నీతో కోపం చేయడు, నీతో పగ చూపడు, కోపగించుకోడు. నీతో ప్రేమ కలిగి ఉన్నాడు. నిన్ను ఒక మంచి మార్గంలో నడిపించాలని కృప కలిగి ప్రేమ కలిగి ఉన్నాడు. మనం ఏమైంటున్నాము? మనమైతే మనల్ని మనం ఎంతగానో ప్రేమించుకుంటాం. అక్కడ ఒక ప్రాణము మొరపెడుతున్నట్టుగా మనం చూడగలం. ఇది మనమైన ఎందుకు మనం మొరపెట్టం? కనుక ఆత్మ చెప్పుచున్న మాట చెవులు గలవాడు వినుడుగా. కానీ ఒక సైడు ఆత్మ నీకు అంతరంగమున బోధిస్తూనే ఉంటుంది. ఆ అంతరంగమున బోధించేటటువంటి మాట నువ్వు ఎందుకు ఆలకించడం లేదు? ఆ అంతరంగికుడైనటువంటి వాడు సజీవుడైన నీ దేవుడు కాదా? లోకములో ఉన్నవాడి కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడని చెప్పి అంటున్నాడు. నీలో ఉన్నవాడు గొప్పవాడు కాదు. నీకు తలంపుల యందును, ఆలోచనల యందును, దర్శనం నందును, ప్రతి విషయంలో, ప్రతి గడియ నీ తలంపుల్లో ఆయన ఎందుకు నీకు జ్ఞాపకం రావటం లేదు? నేను ఎప్పుడు నీతో వ్యాజ్యం ఆడనని చెప్పి అంటున్నాడు. ఈ మాట నువ్వు జ్ఞాపకం చేసుకున్నావా? ఎవరు నీకు శత్రువు? నేను ఆడనని చెప్పి అంటున్నాడు. ఒకవేళ నేను ఆడినట్లయితే నీకు వచ్చినటువంటి యుద్ధాల నుండి నిన్ను ఎవరు విడిపిస్తారు? నీకు అనేకమైన ఆపదల్లో వెళ్తుంటావు, అనేకమైన వ్యాధుల గుండా వెళ్తుంటావు, అనేకమైన ఆర్థిక సమస్యల గుండా వెళ్తుంటున్నావు. వీటిని నిన్ను ఆధారం చేసుకుంటే నీకున్న ఇబ్బందుల నుండి నీకు విడుదల కలుగుతూ ఉంటుంది. అప్పుడైనా నీవు నన్ను జ్ఞాపకం చేసుకున్నావా? ఈ దినమున దేవుడు నన్ను అడుగుతున్నాడు. మనకు వచ్చినటువంటి అనేకమైన సమస్యలు మనకు చెప్పా పెట్టుకుని తొలగిపోతున్నాయంటే దేవుడు నీ యందు ఉండకపోతే ఆ సమస్యలన్నీ నీ దగ్గర నుండి అలాగనే ఉంటాయి. దేవుడు నీ మీద కనికరం కలిగి ఉన్నాడు కనుక నీలో ఉన్నటువంటి అవన్నీ తొలగిపోతున్నాయి. నీకు తెలియకుండా తొలగిపోతుంటున్నాయి. అంటే వీటన్నిటికీ ఆధారమై చెప్తుంటున్నాడు. నేను ఎప్పుడు వ్యాజ్యం ఆడను కదా. కోపగించింది వాస్తవమే, చెప్పింది వాస్తవమే, వినకపోవడము నీ ఇష్టం కదా. ఆలకించకపోవడం, వినకపోవడము, అలా ప్రవర్తించకపోవడం, నన్ను అనుసరించకపోవడం, నా మాట వినకపోవడం నీ విధానం కదా. ఆయనను కూడా ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా పలకరిస్తూ ఉంటావు. ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా. ఈ రీతిగా ప్రేమ నీ మీద కలిగి ఉన్నాడు. నువ్వు మాట్లాడకపోయినా, నువ్వు చూడకపోయినా, ఆయన వైపు నువ్వు చూడకపోయినా, నువ్వు ఆయనతో మాట్లాడకపోయినా, ఆయన నీ మీద ధ్యానం కలిగి ఉంటున్నాడు. ఆలోచనకర్త ఉంటున్నాడు, ఆశ్చర్యకరుడే ఉంటున్నాడు. ఆయన నీలోన ఉన్నాడు. నీకు ఇవన్నీ మెమరీ చేస్తూనే ఉంటాడు ప్రతి గడి. నువ్వే వినకపోవడము అది నా పొరపాటు, మనందరి పొరపాటు. ఆయనను అర్థం చేసుకోకపోవడము మనందరి పొరపాటు. కనుక ఈ దినమున ఎంతవరకు మనము నేర్చుకోగలిగినటువంటి వారం ఉంటున్నాం, ఏమైంటున్నాము? ఆయన ఇంకో మాట అంటున్నాడు, మన పాపమును బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషమును బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. యెహోవా దయదక్షిణ పూరుడు, దీర్ఘశాంతుడు, కృప సమృద్ధి గలవాడు. చూడండి ఆయన ఎలా మనకు వివరణ చేస్తుంటున్నాడు, ఎంత నిర్మలంగా మనకు వాక్యం చెప్తుంటున్నాడు.
అందుకు ప్రజలందరూ యెహోవా చేసినదంతయు చేసేదమని ఏకముగా ఉత్తరమిచ్చింది. అప్పుడు మోషే తిరిగి వెళ్ళి ప్రజల మాటలను యెహోవాకు తెలియజేశాడు. ఈ రీతిగా మనం కూడా ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా మోషే చేసినటువంటి విన్నపాలను బట్టి అబ్బా దేవుడా అని చెప్పి ప్రభువుకు విన్నపం చేసినట్టుగా, ప్రభు మాట విన్నట్టుగా, మోషే మాట విన్నట్టుగా మనం చూడగలం. ఈ దినం మనమే వింటున్నాం. ఒక దైవజనుడు నీకు నాకు బోధిస్తుంటే వినగలిగినటువంటి వారముగా ఉంటున్నామా? దేవుని మహిమపరిచే వారం ఉంటున్నామా? దేవునికి స్తోత్రం చెల్లించే వారం ఉంటున్నామా? కృతజ్ఞత చెల్లించే వారం ఉంటున్నావా? ఏమైంటున్నావు? నువ్వు ఇంత ఇస్తే నీకు ఇంత ఇస్తా అంటున్నాడు. మలాకీ గ్రంథంలో నీవు నాకు దర్శన భాగ్యం ఇచ్చి నన్ను శోధించమంటున్నాడు. ఆ పని మనం చేయగలుగుతుంటున్నామా? లేదా నువ్వు ఏ దర్శన భాగం ఏమీ ఇవ్వకపోయినా నీ హృదయం నాకు ఇవ్వమంటున్నాడు. హృదయ శుద్ధి కలవారు ధన్యులు అంటున్న మత్తయి సువార్త 5వ అధ్యాయంలో నీ హృదయ శుద్ధి కలిగి ప్రభు వైపు నీవు చూసినట్లయితే, ఈ విశ్రాంతి దినమన, ఈ పునరుత్థాన దినమన ఆయన వైపు నువ్వు చూసినట్లయితే, ఆయన మాట విన్నట్లయితే, ఆయన సన్నిధిని నువ్వు మోకరించినట్లయితే, ఆయన సన్నిధిని నువ్వు కూర్చున్నట్లయితే ఈ యొక్క ఆశీర్వాదములన్నీ పొందదగిన వాడవుగా ఉంటావు, పొందదగినటువంటి ధన్యురాలుగా ఉంటావు. గమనించబద్దలమంటున్నాము. ఓ దైవ సన్నిధి సంగమా, ఈ దినమున నిన్ను నన్ను ఈ దినమున మాట్లాడుతుంటున్నాం. మనం గ్రహించగలిగిన వారముగా ఉంటున్నామా? వినగలిగినటువంటి వారము ఉంటున్నామా? ఆలోచనలన్నీ ప్రభుతో చేయగలిగినటువంటి వారము ఉంటున్నామా? ఇంకా కొంచెం ముందుకు పోదాం. 2 కొరింథీ 12వ అధ్యాయము 2 కొరింథీ 12వ అధ్యాయము 1 నుంచి చదువుకుందాం. అతిశయపడుట తగదు, కానీ అతిశయపడవలసి వచ్చినది. ప్రభు దర్శనం గురించి, ప్రత్యక్షతలను గురించి చెప్పుదాం. క్రీస్తునందున ఒక మనుషుని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల కిందట 3వ ఆకాశమును కొనిపోబడెను. అతడు శరీరంతో కొనిపోబడను నేను ఎరగను, శరీరం లేక కొనిపోబడను నేను ఎరగను, అది దేవునికే తెలియను. అట్టి మనుషుని నేను ఎరుగుదును. అతడు పరదేశులోనికి కొనిపోబడి వచింపశక్యము గాని మాటలు వినను, ఆ మాటలు మనుషుడు పలకకూడదు. అతడు శరీరంతో కొనిపోబడను, శరీరం లేక కొనిపోబడను నేను ఎరగను, అది దేవునికే తెలియను. అట్టి వాని గురించి అతిశయింతును. నా విషయమైతేనో నా బలహీనత ఎందే గాక వేరు విధంగా అతిశయింపను. అతిశయింపబడ్డకు ఇచ్చయించినను నేను సత్యమే పలుకున్నాను కనుక అవివేకిని కాకపోదును. కానీ నా యందు ఎవడైనను చూచిన దానికన్నను, నా వలన వినిన దానికన్నను నన్ను ఎక్కువ ఘనముగా ఎంచునేమో అని అతిశయించుట మానుకొనుచున్నాను. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తం, నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తం నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడను. చూడండి, ఇక ఆత్మ చెప్పుచున్న మాట చెవులు గలవాడు వినుడుగా, కానీ ఇక దేవుడు ఒక మర్మం చెప్తుంటున్నాడు. ఏ మర్మం అంటే, అతిశయపడట నాకు తగదు, కానీ అతిశయపడవలసి వచ్చినది. ప్రభు దర్శనం గూర్చి, ప్రత్యక్షను గూర్చి చెప్పదు. ఆయన యొక్క ప్రత్యక్షతను గురించి, దర్శనాలను బట్టి ఒక దైవజనుడు నీకు నాకు, లేదా దేవుడి ఈ దినమున నీకు నాకు, దైవ కుమారుడే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి ఈ దినమున దిగి వచ్చి ఈ యొక్క అతిశయపడటం నాకు తగదు, కానీ అతిశయపడవలసి వచ్చినది. ప్రభు దర్శనం గుర్చి, ప్రత్యక్షం గుర్చి నేను చెప్పదును. వీటన్నిటి తన దగ్గర ఉన్నటువంటి ఆలోచనలని ఈ దినమున నీకు నాకు బోధించ వచ్చాడు. మనం వినగలిగినటువంటి వారం ఉంటున్నామా? ఏమైంటున్నామా? క్రీస్తునందున్న ఒక మనిషిని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరాల కిందట 3వ ఆకాశమునకు కొనిపోబడాను. ఆ దర్శన భావము నాకు చెప్తుంటున్నాడు. నిజమే, ఆ ఆలోచనలో నీకెందుకు రాలేదు? వచ్చిన ఆ యొక్క ఆలోచనలో వచ్చినటువంటి దైవజనుడు ఈ దినమున నీకు ఆ దర్శన భావం చెప్తుంటే నువ్వెందుకు వినడం లేదు? లేదా ఆ తలంపు నువ్వెందుకు కలిగి ఉండడం లేదు? ఆ దర్శనం నువ్వెందుకు కలిగి ఉండడం లేదు? ఒకవేళ కలిగి ఉన్న దైవజనులు నీకు వివరణ ఇస్తున్నప్పుడు నువ్వెందుకు గ్రహించలేకుంటున్నావు? గ్రహించబద్దలమైంటున్నావు. ఈ కారణం చేతనంటే, ప్రతి విషయమునందు మీకు విడుదల కలగజేస్తాను. ఈ దినమున నా సన్నిధి కూర్చొని మొరపెడుతున్నటువంటి వారులా, నా ముందుకు వచ్చినటువంటి వారులారా అని చెప్పి దేవుడు ఈ దినమున నీకు నాకు అందరికీ వెల్లడి చేస్తుంటున్నాడు. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 6వ వచనంలో, వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినడి, మీలో ప్రవక్త ఇండిన ఎడల
యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు. దేవుడు ఈ దినమున సంఖ్యాకాలంలో స్పష్టంగా చెప్తున్నాడు, నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఇండినేలా యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కల్లో అతనితో మాట్లాడుదును. మీలో ప్రవక్త ఇండినేలా. చూడండి ఎంత మంచి మాట. ఒకవేళ మీరు ప్రవక్తలైతే మీ దగ్గరికి స్వప్నములు వచ్చి మీతో మాట్లాడదాం, మీకు వివరణ చేస్తాను. మీకు ఆ వివరణ నేను ఇచ్చినప్పుడు అవి తీసుకొని వెళ్ళి నీ స్నేహితులకు బంధువులకు చెప్పనైనటువంటి వాడు ఉంటున్నావా? ఈ దినమున మోషేను పిలిచి అటువంటి మర్మములే తన జన సమూహము ఆనాడు ఐగుప్తు చెరలో బానిసలుగా ఉంటున్నప్పుడు వాళ్ళు మొరపెట్టినప్పుడు, అయ్యో మేము ఆకలితో అల్లాడుతున్నాము, మేము చేసే పనికి తగిన వేతనం దొరకడం లేదు, పైగా వ్యాధి బాధలు ఎందుకు బాధపడుతున్నాం, ప్రతి విధమైన శోధనలో మేము చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పి వాళ్ళు మొరపెట్టి ఏడ్చినప్పుడు దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు ఆకాశమందు సింహాసనాసీనుడై కూర్చుండి వారి మొర వినినట్టుగా మనం చూడాలి. ఈ దినమున నీ ఎదురుగా ఉన్నటువంటి జన సమూహం ఆకలి దప్పులతో అల్లాడుతున్నప్పుడు, లేదా అనారోగ్యంతో వెళ్తుంటున్నప్పుడు, పేదరికంతో వెళ్తుంటున్నప్పుడు వారికి దేవుని గురించి నువ్వు తెలియచెప్పినట్టుగా నువ్వు చేయగలుగుతున్నావా? నీకు ఇచ్చిన దర్శన భాగం దేవుడు నీతో మాట్లాడినప్పుడు, ఒక ప్రవక్తగా నీతో మాట్లాడదని అంటున్నాడు. ఒకవేళ నీతో మాట్లాడినప్పుడు దర్శనములు కానీ, లేదా ఏ విధమైనటువంటి ఆలోచనలో కానీ తలంపుల్లో కానీ దేవుడు నీతో మాట్లాడినట్లయితే నీకు కనిపించేటటువంటి దైవ సమూహాన్ని, దైవ జనాంగాన్ని నువ్వు ఏ రకంగా విడుదల చేయగలిగినటువంటి వాడవు ఉంటున్నావు అనేటటువంటిది మన దేవుడి దినమన నన్ను అడుగుతుంటున్నాడు. ప్రవక్తలుగా అడుగుతున్నాడు, బోధకులుగా అడుగుతున్నాడు, అందరినీ అడుగుతుంటున్నాడు. మోషేని పిలిచి అడుగుతున్నాడు, నా జనులకు విడుదల కలగచేయమంటున్నాడు. ఈ దినమున ఆ మోషేవు నీవే అయితే, నేనే అయితే ఎలా నీ ముందు ఉన్నటువంటి జన సమూహానికి ఎలాంటి వ్యాధి బాధల నుండి విడుదల ఇస్తావు, లేదా సమస్యల నుండి విడుదల ఇస్తావు, ఆర్థిక సమస్యల నుండి విడుదల కలగచేస్తావు. ఈ దినమున నన్ను దేవుడి దినమున అడుగుతుంటున్నాడు. ఇంకో కొంచెం ముందుకు వెళ్దాం. యోహాను సువార్త 9వ అధ్యాయము 1 నుంచి 7 వరకు మాట్లాడుకుందాం. ఆయన మార్గాన కూర్చుండగా పుట్టుగుడ్డి అయిన ఒక మనుషుడిని కనబడెను. ఆయన శిష్యులు బోధకుడా, వీడు గుడ్డివాడే పుట్టుటకు ఎవడు పాపం చేసిన, వీడిని కన్నవారా అని ఆయనను అడగగా, యేసు వీడైనను వీడిని కన్నవారిని పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని ఎందరూ ప్రత్యక్షపడటబట్టకి వీడు గుడ్డివాడుగా పుట్టెను. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనం చుండవలనను, రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడు పని చేయలేడు. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద చేసి పూసి, నీవు షిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుగుకొనమని చెప్పిన. షిలోమను మాటకు పంపబడిన వాడని అర్థం. వాడు వెళ్ళి కడుగుకొని చూపు గలవాడై వచ్చాను. చూడండి, దేవుడు ఈ దినమున ఒక మాట అడుగుతున్నాడు. యేసుక్రీస్తు మార్గంలో వెళుతుండగా ఒక పుట్టుగుడ్డివాడు ఆయనకు అగుపడినప్పుడు శిష్యులు ఆయనను ఒక మాట అడుగుతున్నారు. ప్రభువా, వీడు పుట్టుగుడ్డివాడుగా పుట్టుటకు వీడు పాపం చేశాడా, వీడి తల్లిదండ్రి పాపం చేశారా, వీడు ఇలా అవుటకు ఎవరు కారణం అని చెప్పి అడిగినప్పుడు, వీడు పాపం చేయలేదు, వీని తల్లిదండ్రి పాపం చేయలేదు, దేవుని క్రియలు ఈయన యందు మహిమపరచబడటకి ఇలా జరిగిందని చెప్పి అంటున్నాడు. ఈ దినమున నీకు నాకు కూడా దేవుని క్రియలు నీ యందు నా యందు మహిమపరచబడవిలో ఏంటంటే ఇలాంటి ఆ యొక్క సమస్యలు, అనారోగ్య సమస్యలు కానీ, సిక్నెస్ కానీ, ఆర్థిక సమస్యలు గుండా కానీ మనం వెళ్తున్నప్పుడు ఇది దేవుని కార్యమని ఎందుకు మనం తలంచకూడదు? ఇది దేవుని కార్యమని ఎందుకు తలంచకూడదు? నేను ఈ యొక్క పేదరికంలో వెళ్తున్నాను అంటే నా ప్రభువే నన్ను ఇలా ఉంచాడు. నేను అనారోగ్యం గుండా వెళ్తున్నాను, నా ప్రభువే నన్ను ఇలా ఉంచాడు. ఎందుకు అలా ఉంచాడంటే ఆ ఇబ్బందుల్లో నీవు ఎవరిని మొరపెడతావు? నీకు ప్రకృతిపరమైనటువంటి భౌతికపరమైనటువంటి తల్లిదండ్రిని అమ్మా నైనా అని చెప్పి నీ తల్లిదండ్రికి ఎలా బోధిస్తావు, అలాగే ఆత్మానుసారమైనటువంటి దేవాది దేవుని నువ్వు ఎందుకు అడగటం లేదు? ప్రభువా, నాకు ఈ ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, నా పిల్లల చదువుల గురించి కానీ, నా జీవితం గురించి కానీ, నా యొక్క ఆర్థిక అప్పుల నుంచి కానీ, వ్యాధి బాధల నుండి నాకు విడుదల చేయమని చెప్పి దేవుని నువ్వు ఎందుకు అడగటం లేదు? ఒకవేళ నువ్వు అడగకపోయిన ఎడల ఆయనే నీ దగ్గరకు వచ్చి అడిగినప్పుడు
ఆ వచ్చినప్పుడు నిన్ను ప్రోత్సహించినప్పుడు ప్రవక్తవైతే నీకు దర్శనం ఇచ్చి పలాని నా జన సమూహం ఇలా వ్యాధుల్లో వెళ్తుంటున్నారు, ఆర్థిక సమస్యలు ఇరుకు ఇబ్బందులు వెళ్తుంటున్నారు, వాళ్ళకు విడుదల కలగచేయమని ఒకవేళ నీ దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు నువ్వు ఏ విధంగా విని బోధించబద్ధుడ వెంచున్నావు, చెప్పగలిగినటువంటి వాడగా ఉంటున్నావా, విడుదల చేసేవాడుగా ఉంటున్నావా, వారి యొక్క ప్రజానికాన్ని అవసరాలు తీర్చినటువంటి వాడగా ఉంటున్నావా, దేవుని సమూహం నా కళ్ళెదురుగా కనిపించేవారు కాదు, నీ కంటికి కనిపించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఆయన కంటికి కనిపించేటటువంటి సమస్త ప్రపంచం ఉన్నది కనుక ఏ ప్రజానికమైతేనేమి, ఎవరి మధ్యనైతేనేమి వారి ఇబ్బందుల్లో వెళ్తున్నటువంటి సమస్యలను గ్రహించినప్పుడు వారి అవసరాలు తీర్చే విధంగా ప్రార్థన చేయగలిగినటువంటి వాడవు ఉంటున్నావా, స్వస్థతపరిచే వాడవు ఉంటున్నావా, కనుక ఆ విడుదల ప్రకటించే విధానంగా ఉంటున్నావా? ప్రియ సంఘం, ఈ దినమున ఇవన్నీ మనం గ్రహించబద్దలమైంటున్నాం. దేవుడు ఈ దినమున నీకు నాకు హెచ్చరికలు చేస్తుంటున్నాడు. ఒక ప్రవక్తవైతే నీ దగ్గర ఈ మర్మములన్నీ పెడతానంటున్నాడు. నువ్వు ప్రవక్తవైతే నీకు దర్శనం ఇచ్చి నీతో మాట్లాడి ఈ వివరణ చేయమంటున్నాడు. నా జనము నీ జనము ఒకవేళ నిన్ను అనుసరించి నువ్వు తెలుపరుడు జ్ఞానవంతుడవైతే, ఒక ప్రవక్తవైతే నీ దగ్గరికి వచ్చి నేను మాట్లాడి నీకు ఇవన్నీ ఆలోచనలు చెప్తాను. నీ దగ్గరికి ఇంకా నీకంటే ఎక్కువగా చదువు లేనటువంటి వారు, పేదరికంలో ఉన్నటువంటి వారు నిన్ను అనుసరించినప్పుడు వారికి ఏ విధమైనటువంటి ఆలోచనలు చెప్పగలిగినటువంటి వాడు ఉన్నావు, బోధలు చేయగలిగినటువంటి వాడు ఉంటున్నావు. ఈ దినమున నన్ను ప్రశ్న అడుగుతుంటున్నాడు. ఈ దినమున అందరికీ విడుదల కలిగించే ఆ యొక్క ప్రవక్తగా ఉన్నవా, బోధకుడుగా ఉంటున్నావా, మోసేలాగా రిజెక్ట్ చేసినటువంటి వాడగా ఉంటున్నావా, లేదా వినినట్టు వాడగా ఉంటున్నావా, విని ఈ ప్రభు నామమున యొక్క అందరికీ విడుదల ప్రకటించే, వ్యాధుల నుంచి విడుదల, ఆర్థిక సమస్యల నుంచి విడుదల ప్రకటించి వారి కొరకు ప్రార్థన విజ్ఞాపనలు చేసి దేవుని దగ్గర మొరపెట్టి వారికి విడుదల కలిగించి వారి మేలు కోరేవాడు ఉంటున్న వారి పిల్ల పాపలు అందరూ వృద్ధిలోకి వచ్చేటట్టు స్వస్థపరిచే విధానంగా ప్రార్థనలు చేస్తుంటున్నాము, మాటలు మాట్లాడుతుంటున్నావా? ఈ దిన మనం గ్రహించబద్ధలమంటున్నాం. దేవుడి వాక్యమును దీవించుగాక. ప్రార్థించుకుందాం. సర్వాధికారి నా తండ్రి, దైవ సన్నిధి నా తండ్రి నా ప్రభు, ఆ యొక్క ప్రార్థన మందిరాన్ని బట్టి నా తండ్రి ఈ దినమున వాక్యం ఇచ్చినటువంటి నాకు నా తండ్రి సమాధానం కలిగజేసిన దేవానికి స్తోత్రం. నా శరీరం నా మనసులో ప్రవేశించి ఈ మర్మములను చక్కగా మాట్లాడిన దేవానికి స్తోత్రం. నా తండ్రి ఈ యొక్క నా ప్రభు హీలింగ్ బట్టి నా తండ్రి నా ప్రభు ఆ సిక్నెస్ అయిన హోల్ హీలింగ్ ఇన్ సిక్నెస్ అంత నా ప్రభు అస్వస్థత నుండి స్వస్థతకు నా తండ్రి నా ప్రభా, నా తండ్రి వ్యాధి బాధల నుండి విడుదల నా తండ్రి నా ప్రభా అనే అంశాన్ని బట్టి ఈ దినమున ఆ దైవ సన్నిధి మందిర కాపరినైన నేను ఈ దినమున నా తండ్రి నీ గురించి నా తండ్రి చక్కటి మర్మములతో నా తండ్రి మాట్లాడటకు నాకు కృపనిచ్చిన దేవానికి స్తోత్రం. వినగలుగుటకు నా యొక్క ప్రార్థన మందిరం నా తండ్రి నీ ప్రార్థన మందిరం, నా ప్రార్థన మందిరం నా తండ్రి నా ప్రభా యొక్క దైవ సన్నిధి ప్రార్థన మందిరం వింటున్నటువంటి నా తండ్రి యొక్క జన సమూహమునకు నా తండ్రి వినసొంపుగా ఈ మర్మములు ఉంటకు వారి వాళ్ళ జీవితాలకు అన్వయించుకొని వాళ్ళ జీవితాలకు విడుదల కలగజేసుకున్నట్టుగా ఈ మాటలు ఉపయోగకరంగా ఉంటున్నాయని ప్రభువా నమ్ముతున్నాను తండ్రి. దైవ సన్నిధి కాపరిగా నా తండ్రి నా కుటుంబానికి కూడా నా తండ్రి మంచి విడుదల దయచే తండ్రి. నా ఇద్దరు పిల్లలకును, కుమార్తెకును, కోడలకును నా తండ్రి మంచి నెమ్మదిని, శాంతి, సమాధానం కలగచేతండి. నాకును నా భార్యకు నెమ్మది, శాంతి, సమాధానం కలగచేతండి. ఆరోగ్యమందు, తెలివిందును, జ్ఞానమందును నేను నా భార్య నా తండ్రి నీ యొక్క దైవ సన్నిధి కాపర్లుగా ఉంటున్నాం నా తండ్రి. మా యొక్క సేవాభావం నా తండ్రి, మా యొక్క సేవను నా తండ్రి విజయవంతంగా నడిపించే బాధ్యత తీసుకోమని నా కుటుంబానికి నా తండ్రి, నాకు కుమారుడు కానీ కుమార్తె కానీ కోడలు కానీ నా తండ్రి వీరు కూడా మంచి విడుదల ప్రకటన చేసి నా తండ్రి వారిని కూడా ప్రవక్తలను, బోధకులుగా, గాయకులుగా తీర్చిదిద్ది నా తండ్రి వారికి కూడా పిల్ల పాపం వర్తిలో చేసి నా తండ్రి నా కుటుంబాన్ని కూడా మంచి విడుదల, స్వస్థత కలుగ చేయమని దైవ సన్నిధి యొక్క సంఘానికి, దైవ సన్నిధి ప్రేక్షకులందరికీ నా తండ్రి సమస్తానికి నేను సమాధానం కలగచేయము, విడుదల కలగచేయము, ఆర్థిక సమస్యలకు విడుదల కలగచేయము, అనారోగ్యం నుండి విడుదల కలగచేయమని నా ప్రార్థన ఆలకించి నా ప్రార్థన జవాబు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తునామమున బ్రతిమలాడి వేడుకొంచుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి నెరవేరును గాక. మాకు కావాల్సిన అనంతరం మాకు నేడు దయచేయము. ఎట్లా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు. వంశంలో లేక ప్రశ్నలు తప్పించు. ఏం చేతున్న రాజ్యం, శక్తి, మహిమ నిరంతరాన్ని వెంటున్నావు స్వామి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ శ్వాసం మనందరికీ ఇప్పటికీ ఎల్లప్పటికీ నీ దేవుని ప్రేమ శాశ్వత కాలంగా తోడైండును గాక. ఆమేన్.
హల్లెలూయా 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 హల్లెలూయా.